సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మనకి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాము. బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దైవాశీర్వాదాలు పొందుకోవాలి, దేవుల్లో ఎదగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ బ్రతకాలని ప్రతి ఒక్కరి నుండి మనం ఆశించాలి. ఎందుకు అంటే మనం ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. కనుక క్రైస్తవులంగా మనం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని రీతిలుగా దీవించబడాలని క్రైస్తవులుగా మనం వారిని దీవించాలి. మన దీవెన వచనాలు వారికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఇట్లారా ఈ దినము కూడా ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఎట్లారా ఎంత మంచి మాట దేవుడితో మాట్లాడుతున్నట్టు ఈరోజు చూడండి. నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుంది అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు. పెట్టారు నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా బ్రతకాలని ఫస్ట్ ఆయన మన నుండి ఆశిస్తూ ఉన్నాడండి. దేవుడు ప్రతి మనిషిని, ఒక వ్యక్తి నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు ఈ లోకంలో, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఒక మనిషి నుండి ఆయన యాక్సెప్ట్ చేసేది ఏంటి అంటే, ఒక మనిషి నుండి ఆయన ఆశించేది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడిగా బ్రతకాలి, ప్రతి వ్యక్తి కూడా నీతిమంతురాలుగా బ్రతకాలని ఆయన మన నుండి ఆశిస్తూ ఉంటాడు. బిడ్డలారా, మనం కూడా చూడండి, మనం కన్నటువంటి బిడ్డలు మరి వారు ఎక్కడున్నా సరే మంచిగా బ్రతకాలి, దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలి, అందరి యొక్క దయ వారు సంపాదించుకోవాలి, మనుషుల యొక్క దయ వారు సంపాదించుకోవాలి, దేవుల్లో ఎదగాలి. మరి బిడ్డలు బాగా ఆశీర్వదించబడాలి, ఏ తప్పు చేయకూడదు, లోకస్తులాగా బ్రతకూడదు, లోకానుసారంగా జీవించకూడదు అని కన్న బిడ్డల గురించి తల్లిదండ్రులంగా మనం ఏది ఆశిస్తామో మన నుండి కూడా ఆయన ఆశించేది ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఎక్కడున్నా సరే మనం నీతిమంతులుగా బ్రతకాలని, నీతిమంతురాలుగా బ్రతకాలని ఆయన మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వారు ఏది కోరుకుంటారో వారు కోరుకున్నది, వారు ఆశించింది వారికి దొరుకుతుంది అని చెప్పి ఆయన వాక్యము, ఆయన యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. బిడ్డలారా, ఈరోజు చాలా మందికి ఎన్నో కోరికలు ఉంటాయి. నేను ఇల్లు కట్టుకోవాలి, నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, నేను మంచి పేరు సంపాదించుకోవాలి, నేను మంచి ప్రఖ్యాతిగా బ్రతకాలి, నేను మంచిగా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఒక ఆస్తి కలిగి ఉండాలి, ఒక అంతస్తు కలిగి ఉండాలి, మంచి హోదాలో బ్రతకాలి అని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కానీ నువ్వు ఆశించింది నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు ఆశించింది నీ జీవితంలో జరగాలి అంటే, మొట్టమొదటిగా నువ్వు దేవుని యొక్క దయలో వర్తిల్లాలి. రెండోది, నువ్వు నీతిగా బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోసేపు నీతిమంతుడిగా బ్రతికాడు. యోసేపు గురించి వ్రాయబడి ఉంది. మరియ భర్త యోసేపు నీతిమంతుడై ఉంటే ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. యోసేపు నీతిమంతుడిగా బ్రతికాడు అన్నమాట. ఆమె గురించి ఎక్కడ ఎవరికి చెప్పలేదు, మరియ గురించి. అది పరిశుద్ధాత్మ వల్ల కలిగినటువంటి కార్యము. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే ఎంతో మంది భక్తులు నీతిగా, యథార్థంగా
దేవుని కొరకు ఒక రోషం కలిగి పౌరుషం కలిగి బ్రతికిన వారు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది నీతిగా బ్రతికారండి. అబ్రహాము నీతిమంతుడిగా బ్రతికాడు, ఇస్సాకు నీతిమంతుడిగా బ్రతికాడు, పౌలు నీతిమంతుడిగా బ్రతికి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే వారు నీతిగా యథార్థవంతులుగా బ్రతుకుతూ వచ్చారు. దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతుంది. నీ నీతి నీ ముందర నడుచును అంటున్నాడు. యోబు కూడా నీతిమంతుడిగా బ్రతికాడు. ఈ లోకంలో ఎక్కడా కూడా ప్రవర్తనలో మార్పు లేదు. సాతాను ఎంత శోధించినా సరే, సాతాను ఎంత గలిబిలి చేసినా సరే, తన నోటి మాటతో కూడా ఆయన దేవుని దూషించలేదు. యోబు నీతిమంతుడిగా బ్రతికాడు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని అతను సంపాదించుకోగలిగాడు. ఈరోజు నీతిగా బ్రతికేవారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే నీతిగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరు దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి బ్రతకటానికి ఇష్టపడుతూ ఉంటారో, వారు ఏది ఆశించినా సరే అది వారు పొందుకోందంటూ ఏది ఈ లోకంలో ఉండదండి. ఆరోగ్యం కావాలా, ఉద్యోగం కావాలా, మరి నీ బిడ్డలు దీవించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ స్థితిగతులు మారాలా, నీ సేవ అభివృద్ధి చెందాలా, నీ పరిచర్య దీవించబడాలా, నీ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు ఉంటాయి. అలా అని చెప్పేసి నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తే మనము మన పిల్లలు వర్ధిల్లలేరు. మనం నీతిగా బ్రతికినప్పుడు, మనం యథార్థవంతులుగా బ్రతికినప్పుడు మన నీతిని, మన యథార్థతను దేవుడు చూసి మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన అంటున్నాడు, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వారు ఆశించింది వారికి దొరుకును అంటున్నాడు. అన్న నువ్వు ఈరోజు ఏది ఆశిస్తూ ఉన్నావు? ఏది పొందుకోవాలని కోరుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి? ఏది అడుగుతున్నావు ఈరోజు నువ్వు దేవుని దగ్గర నుంచి? నీ హృదయం సరిగా లేకుండా, నీ ప్రవర్తన సరిగా లేకుండా, నీ జీవితం సరిగా లేకుండా, నీ యొక్క నడవడిక సరిగా లేకుండా, నీ లైఫ్ స్టైల్ సరిగా లేకుండా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, నాకు అది ఇవ్వట్లేదు ప్రభా, నాకు ఇది ఇవ్వట్లేదు ప్రభా అని దేవుని మీద నెపాలు మోపేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుని మీద నెపాలు మోపటం కాదు, ముందుగా మన లైఫ్ని, మన జీవితాన్ని మనం సెటిల్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ మన దేవుని ఎదుటికి వచ్చి సరి చేసుకొని నీతిమంతుడిగా మనం బ్రతికినప్పుడు దేవుడు మన నీతిని, మన యథార్థతను మెచ్చుకొని నువ్వు ఏది అడుగుతున్నా సరే ఆయన నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? ఆయన నీకే ఇస్తాడు. ఆయన నువ్వు నీతిగా బ్రతకటాన్ని చూసి, నువ్వు యథార్థంగా బ్రతకటాన్ని చూసి, నువ్వు భక్తిపరుడిగా బ్రతకటాన్ని చూసి, నువ్వు నిజాయితీగా బ్రతకటాన్ని చూసి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఆయన ఆశించి, ఆయన చూసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగిన ప్రతిదీ కూడా నీకు ఇస్తాడు అన్నమాట. నీకు ఏది అడిగితే అది ఇస్తాడు. నీకు ఏది అడిగితే ఆయన నీకు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. కనుక నీతిగా బ్రతకటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం ఆశిస్తాం, ఒక్కరోజు మన దేవుని దగ్గర ఆశిస్తాం, ప్రభా నేను ఇలా బ్రతకాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను యథార్థంగా బ్రతకాలని మనం ఆలోచిస్తాం, మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా మన నీతిగా యథార్థంగా బ్రతకాలంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరమైన దేవుని బిడ్డలు. అలా బ్రతకాలంటే దేవుని కృప మనకు కావాలి. అలా బ్రతకాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మన శక్తి సామర్థ్యాలతో, మన బలముతోనే, మన తెలివితేటలతోనే మన నీతిగా బ్రతకలేం. దేవుని భయం మన గుండెల్లో ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు ఆలోచనిచ్చి మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడే మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నప్పుడు, దేవునికి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, దేవునికి మన జీవితాన్ని అర్పించినప్పుడు మన నీతిగా బ్రతకటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా ఉండి నీతిమంతులుగా, నీతిమంతురాలుగా మనం ఈ లోకంలో బ్రతకటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అనమాట. దేవుని సహాయం లేకుండా ఒక్కరోజు 2 నెలలు మాత్రమే, ఒక 6 నెలలు మాత్రమే నువ్వు బ్రతుకుతూ ఉంటావు. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో నీతిమంతులుగా నువ్వు బ్రతకలేవు. ఎందుకో తెలుసా? మన చుట్టూ అంతా కూడా కల్మషమైనటువంటి వాతావరణంలో మనం బ్రతుకుతూ ఉన్నాం.
మన చుట్టూ ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. అందరూ పాపం మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం. పాపాత్మల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. వారి నీడ మన మీద పడకుండా ఉండాలంటే, వారి ఆలోచనలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఒక నీతిమంతుడిగా బ్రతకాలంటే కేవలం దేవుని యొక్క సహాయం లేకుండా ఈ లోకంలో క్రైస్తవ జీవితము, క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నటువంటి వాడు నీతిమంతుడిగా బ్రతకలేడండి. పరిశుద్ధాత్మిక దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే నువ్వు నీతిమంతురాలుగా నువ్వు బ్రతకగలుగుతావు. ఈరోజు నీ జ్ఞానంతో బ్రతకలేవు, నీ తెలివితేటలతో బ్రతకలేవు, నీ శక్తి సామర్థ్యాలతో బ్రతకలేవు, నీకున్నటువంటి డబ్బుతో కూడా నువ్వు నీతిమంతుడిగా బ్రతకలేవు. ఈరోజు కేవలం పరిశుద్ధాత్మిక నడిపింపు, పరిశుద్ధాత్మిక సహాయము, పరిశుద్ధాత్మిక గైడెన్స్ ప్రకారంగా నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ లోకంలో నీ నీతిమంతురాలుగా నువ్వు బ్రతకగలుగుతూ పెట్టారు. కనుక నువ్వు అలా బ్రతికినప్పుడు నువ్వు ఏది ఆశిస్తున్నావో అది నీకు తప్పక దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు. కనుక అలాగ చేద్దాము, దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దయగలిగిన యేసయ్యాన్ని వందనాలు. ఈరోజు ఎవరైతే ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభా నీతిమంతులుగా బ్రతకడానికి, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు ఆశించింది వారు పొందుకుంటారని నీ వాక్యం చెప్తూ ఉంది ప్రభా. వారు ఏది ఆశిస్తున్నారో వారు పొందుకోవటానికి ప్రభా నీతిగా యథార్థవంతులుగా బ్రతకడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి అలాంటి జీవితం చేయడానికి నీ సహాయం ప్రతి వారికి అనుగ్రహించమని, నీవే కృప చూపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటారో మరి అటు వారందరికీ కూడా ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సమాధానము, ఆయన ఆరోగ్యము, ఆయన యొక్క నెమ్మది మీకు అనుగ్రహించబడను కాక. ఎన్నో మ్యారేజ్ డేలు చేసుకోవాలని, ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నారు. దేవుని కాపుదల మనందరికీ కూడా నడిపించుకుంటారు.